వ్యూయర్స్, వెల్కమ్ టు కిచెన్ 65. ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా రెండు అద్భుతమైన వంటకాలతో మీ ముందుంది మీ కిచెన్ 65. మరి ఈ రోజు ఆ వంటకాలు ఎవరు పరిచయం చేస్తున్నారో తెలుసా? జ్యోతి గారు మనకి ఎలాంటి వంటకాలని పరిచయం చేస్తుందో తన అడిగి తెలుసుకుందాం. హాయ్ జ్యోతి గారు. హాయ్ కిరణ్. ఈ రోజు మా వ్యూయర్స్ కి ఎలాంటి వంటకాలు పరిచయం చేస్తున్నారు? ఇవాళ అన్ని హైదరాబాద్ డిషెస్ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. హైదరాబాద్ డిషెస్. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏంటి? ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? చెప్తాం. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్, బాస్మతి రైస్, వేయించిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పాలు, కారం పొడి, పసుపు, సాల్ట్, పెరుగు, నిమ్మరసం, ఆయిల్, నెయ్యి, కేసర్ రంగు. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ ఏంటి చెప్తారా? ముందు చికెన్ మసాలా అంతా మ్యారినేట్ చేసుకున్నాము. Okay. బౌల్ ఇచ్చేసింది. ఫస్ట్ మనము ఆనియన్స్ సన్నగా కట్ చేసి బ్రౌన్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ గా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగేసి ఒక కప్ ఆనియన్స్ పడతాయి. ఓకే. అలాగే పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ హాఫ్ ఫ్రై చేసుకోవాలి. Okay. హాఫ్ అలాగే ఉంచాలి, హాఫ్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా క్రష్ చేసుకోవాలి బాగా. ఓకే, మొత్తం అది పౌడర్ పేస్ట్ లాగా మొత్తం డ్రైగా క్రష్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం ఆయిల్ లోనే లేదంటే నెయ్యిలోనా? ఆయిల్లోనే. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది అంటారు కదా. అంటే కొన్ని కూరలు బట్టి దాన్ని లైట్ డార్క్ అట్లా చేసుకోవాలి. అంటే ఎక్కువగా నాన్ ఐటమ్స్ కి అయితే మనం ఉల్లిపాయలు ఎక్కువగా గోల్డెన్ కలర్ లో రావాలి. ఇప్పుడు మనం ఫ్రెష్ కూడా వేసుకున్నాం మళ్ళీ అన్ని. ఓకే, అంటే ఇంకొక దీని యూజ్ చేసాము, మళ్ళీ దాన్ని ఫ్రెష్ కూడా. ఇదేమో ఫ్రైడ్ అనమాట ఇవన్నీ. ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర. అంటే మొత్తం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? అంటే మనం పుదీనా, కొత్తిమీర మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంటే తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్. మరి ఎక్కువ కూడా బాగుండదు. ఓకే. అల్లం వెల్లుల్లిపాయ 1 స్పూన్. మనం ఇది కావాలంటే పేస్ట్ కూడా చేసుకోవచ్చు, గ్రైండ్ లో వేసేసి. గ్రైండ్ అంటే ఇది మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మిక్స్ చేసిన దాన్ని గ్రైండ్ చేసుకోవాలా లేదంటే మన ఇష్టం బట్టి అట్లాగే పెట్టుకోవచ్చు, లేదంటే గ్రైండ్ చేసి కూడా పేస్ట్ లాగా చేయొచ్చు. ఇదంతా గ్రేవీ అనమాట చికెన్ కి. ఇప్పుడు దీంట్లో మనం పెరుగు వేసుకుంటాం. ఎంత తీసుకున్నారు? ఇది కేజీ చికెన్ కి 1/4 కిలో పెరుగు పడుతుంది. కేజీకి 1/4 కిలో. అంటే మనం ఎక్కువగా పుల్లగా తింటే ఇది కూడా అంటే మంచి టేస్ట్ వస్తుంది కదా కర్డ్ యాడ్ చేస్తే. కర్డ్ అంటే గ్రేవీ వస్తుంది అనమాట, మసాలా గ్రేవీ వస్తుంది. మనం ఓన్లీ బిర్యానీ కాకుండా చికెన్ వండుకున్నప్పుడు కూడా కర్డ్ యూజ్ చేయొచ్చు కదా. ఎక్కువ అన్నిటికీ యూజ్ చేయం కర్డ్, కొన్ని వెరైటీస్ కి. కుర్మా లాంటి దానికైతే కర్డ్. ఓకే. పసుపు వేసుకుని. ఓకే, కొంచెం ఇంకా కొంచెం. హాఫ్ స్పూన్. ఇంకా దివేనా? కొంచెం హాఫ్ చాలు. మొత్తం మిక్స్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇదే ఇంత మిక్స్ చేసుకుని పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సాల్ట్. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే. దీంట్లో మనం చికెన్ కలిపేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే. ముక్కలకంతా బాగా పట్టించాలి మసాలా అంతా. దీంట్లో ఇప్పుడు నిమ్మరసం వేద్దాం. 1 టీ స్పూన్. 1 టీ స్పూన్ నిమ్మరసం. ఇంకొక స్పూన్ చాలు. పెరుగు కూడా యాడ్ చేస్తుంది కాబట్టి అది కూడా కొద్దిగా పులుపు ఉంటుంది. కొంచెం నిమ్మకాయ వేసి ఇది కలిపిందంటే కనీసం 15 మినిట్స్ నాననివ్వాలి. 15 మినిట్స్. అంటే ముక్కలకంతా మసాలా పడుతుంది. తర్వాత మనము రైస్ అది పెట్టి చేద్దాం. అది నానిపోయింది కదండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? నెక్స్ట్ మనం వాటర్ బాయిల్ చేసుకున్నాము. గిన్నె పెట్టేసి జ్యోతి గారు, మీ హాబీస్ ఏంటి?
నాకు ఎక్కువ రాయడం ఇష్టం, చదవడం, బుక్స్ లేక మ్యూజిక్. ఎక్కువగా ఏ పాటలు వింటూ ఉంటారు? ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ ఇష్టం, ఓల్డ్ సాంగ్స్, తెలుగు సాంగ్స్, హిందీ అని. ఓకే. ఇంకా లేటెస్ట్ అంటే అక్కడొకటి బాగుంటాయి. నేను ఇట్లాంటి ఫాస్ట్ సాంగ్స్ నచ్చాను నాకు. లేటెస్ట్ మూవీలో ఏ సాంగ్ నచ్చింది? పంచదార బొమ్మ. పంచదార పాడతారా? లేదండి, రాదు, వినడం ఇష్టం. ఓకే, చూసారా మగతిరా? చూడలేదు. చూడలేదా? సాంగ్ విన్నాను, ఓకే. చూడలేదు. మూవీస్ అంత ఇష్టం ఉండదు. మూవీస్ ఇష్టం లేదు. మీరు లాస్ట్ చూసిన మూవీ ఏంటి? దశావతారం. దశావతారం. ఓకే. బాయిల్ అవుతున్నాయి కదండి వాటర్. ఇప్పుడు నీరు వాటర్ బాయిల్ అవుతుందంటే కొంచెం గరం మసాలా వేసుకుందాం. దాల్చిన చెక్క, ఓకే, లవంగాలు, ఇలాచీలు. ఓకే. బాయిల్ అవుతున్న వాటర్ లోనే వేయాలి. బాయిల్ అవుతుంది. ముందే వేసామంటే వాటర్ కలర్ చేంజ్ అయ్యి రైస్ కూడా కలర్ చేంజ్ అవుతుంది. అంటే Okay. లాస్ట్ లో బాయిల్ అయ్యేటప్పుడు వేయాలి. అంటే మనము మామూలుగా అయితే ఈ గరం మసాలా అనేది ఆయిల్ లో చేస్తాం కదా, ఫ్రై చేస్తాం కదా. ఇది ఫ్రెష్, ఇది రైస్ కి వేస్తున్నాం మనము. ఓకే. నెక్స్ట్ ఉప్పు వేద్దాం. ఇది మనం వేసింది రైస్ కి, ముందు వేసింది Okay. చికెన్ కి అనమాట. దీనికి క్వాంటిటీ తీసుకోవాలి కదా, దానికి Rice హాఫ్ స్పూన్ యాడ్ చేసాము. అది చికెన్ కి సరిపోతుంది. ఇది మనం రైస్ కి వేస్తున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, కడిగి నానబెట్టుకున్న rice. ఒక 10 minutes నానబెట్టాము. ఇది 10 minutes? 10 minutes చాలు. ఓకే. మనం బాయిల్ అవుతున్న వాటర్ లోనే మొత్తం ఇది నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ముందే వేసేసి ఏంటంటే అన్నం ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. ఇది హాఫ్ కుక్ కావాలన్నమాట. ఓకే. అంటే తలుకు మీదనే తీసేసేయాలి. చికెన్ రైస్ రెండు కలిపి ఒకటేసారి ఉడుకుతాయి. ఓకే. బాస్మతి రైస్ యూజ్ చేస్తాం కదా బిర్యానీకి ఎక్కువగా. మంచి క్వాలిటీ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఓకే. వాటర్ ఇది కుక్కర్ లోపల మనం పక్కన పెనం వేడి చేసుకుని గిన్నె పెట్టుకున్నాము. ఓకే. దీంట్లో మనం బిర్యానీ చేసుకోవాలన్నమాట. దీంట్లో చేసుకుంటాం. ఫస్ట్ ఆయిల్ వేద్దాము. అంటే డైరెక్ట్ గిన్నె పెట్టకుండా పెనం పెట్టి పెట్టాను, మాడకుండా ఉంటుంది. ఆవిరి మీద ఉడుతుంది అనమాట. దమ్ బిర్యానీ అంటే బిర్యానీ స్పెషల్ కదా. ఒకవేళ పెనం లేకపోతే డైరెక్ట్ చేసుకోవచ్చు, కానీ మాడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకే. మెయిన్ బిర్యానీకి అంటే హెవీ బాటమ్ ఉండాలి దీనికి గిన్నెలు. అప్పుడు ఏంటంటే మాడకుండా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా మనం, 2 teaspoons వేసాము. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ వేద్దాం. ఓకే. ఇలా ఇది పెట్టడం వల్ల ఏంటంటే తక్కువ హీట్ వస్తుంది కదా, మీడియం హీట్ లో సమానంగా ఉడుకుతుంది అనమాట చికెన్ బిర్యానీ అంతా. మామూలుగా అంటే చికెన్ కుక్ చేసేసి రైస్ వేసేస్తే అది అదే ఒక బిర్యానీ అయిపోతుంది. ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఇట్లా చేయాలి. నిప్పుల మీద ఎక్కువగా నిప్పుల మీద చేస్తారు కదా. ఎక్కువ బొగ్గుల పొయ్యి మీద లేకపోతే కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఇట్లా పెనం పెట్టేసుకోవాలి అనమాట. ఈ సిటీస్ లో ఎక్కువగా అవన్నీ దొరకవు కదా మనకు, బొగ్గులు అవన్నీ. చికెన్ ని బేస్ లో మొత్తం స్ప్రెడ్ చేయాలి ఈక్వల్ గా. ఓకే. ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలా మొత్తం? లేదు, ఇప్పుడు మళ్ళీ హీట్ అవుతుంది పెనము. ఓకే. ఇది రైస్ కుక్ అవుతుందా ఎంబడమే వేసేద్దాం. ఓకే. అంటే జస్ట్ లైట్ గా కుక్ అవ్వాలి, ఎక్కువ కాదు. ఈ వంటకం ఎవరు నేర్పించారు? ఇదంటే మా ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునేది. మీ పిల్లలకి అందరికి ఇష్టము, రెగ్యులర్ గా చేసుకుంటాం. నాన్ వెజ్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు? ఎక్కువ చేస్తాం. ఎక్కువగా ఏ ఐటమ్స్ చేస్తుంటారు నాన్ వెజ్ లో? నాన్ వెజ్ లో బిర్యానీ, చికెన్ 65, చికెన్ 65, లేకపోతే చికెన్ కర్రీ, లేకపోతే మాంసంతో పప్పు చేస్తుంటాము. మాంసంతో పప్పు చేస్తాం. అంటే మామూలుగా మనం పప్పు చేసుకుంటాం అట్లానే మటన్ జరగదు. ఓకే. ఇవన్నీ హైదరాబాద్ స్పెషల్స్ అనమాట. డిఫరెంట్ అంటే అలవాటు అయిపోయింది కదా మేము ఇక్కడే ఉంది. అవును. ఓకే. ఇప్పుడు రైస్ రెడీ కుక్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఒక సైడ్ స్ట్రెయిన్ అయితే తీసేద్దాము. ఓకే. జస్ట్ లైట్ గా కదా, అంటే వాటి తలుకుని తీసుకుంటే మనకు మళ్ళీ ఎలాగో ఉందో బాయిల్ దీంతో పాటు ఇది అవుతుంది. ఫస్ట్ లేయర్ లో ఇట్లా వేసేద్దాం ఈక్వల్ గా. ఓకే. ఈక్వల్ గా వేయాలి. ఈ స్టవ్ ఆరిపోయినా వద్దు కానీ ఫస్ట్ లేయర్ ఇలా వేసుకుంటాం. మొత్తం లేయర్స్ లాగా వేసుకుందాం రైస్ ని. లాస్ట్ ఆఫ్ చేసేసి మొత్తం నీళ్ళు తీసేద్దాం.
ఇక దీంట్లో మనము గరం మసాలా ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లేదు. డైరెక్ట్ వాటర్ లో వేసాం కాబట్టి. అంటే మనం ఎందుకండి ఆయిల్ లో వేస్తాం మరి, అంటే వాటర్ లో వేస్తున్నాం గరం మసాలా? రైస్ కి ఫ్లేవర్ ఇవ్వడానికి, ఫ్లేవర్ కోసం. మీ వారు ఏం చేస్తుంటారండి? సివిల్ ఇంజనీర్ అని. సీరియస్ ఫస్ట్ టైం మీరు బిర్యానీ చేయగానే కుదిరిందా అండి? కుదిరింది కానీ అన్నం కొంచెం మెత్తగైంది. అన్నం కొద్దిగా మెత్తగైంది. మెయిన్ అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. రైస్ వేసేటప్పుడే కరెక్ట్ ప్రొసీజర్, కరెక్ట్ క్వాంటిటీ ఇంకా చూసుకుంటూ చేయాలి. ఎక్కువ కుక్ అయిందంటే మెత్తగా అయిపోతుంది, తక్కువ అయిందంటే బియ్యం అట్లాగే ఉంటుంది. మరి ఎలా తెలుస్తుందండి అది? ప్రాక్టీస్. సో ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు వేసాం కదా రైస్, ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటున్నాయి కదా, పైన వేద్దాం. ఆల్రెడీ మనం అందులో చికెన్ లో వేసాం కాబట్టి జస్ట్ లైట్ గా ఇలా నిండి వేసుకుంటాం. నెయ్యి వేద్దాం ఒక స్పూన్. నెయ్యి కానీ డాల్డా కానీ యాడ్ చేయలేదు. ఇప్పుడు నెయ్యి వేయాలి. ఇప్పుడు నెయ్యి, మళ్ళీ పాలు. ఓకే, పాలు ఎంత కొంచెం తీసుకున్నామండి? జస్ట్ చూసి వేసుకోవాలి, తడి కోసం అనమాట. తడి కోసం, తడి టేస్ట్ కోసం. తర్వాత ఇది కేసర్ కలర్ నీళ్ళ పాలలో కలుపుకున్నాము, లేదంటే మామూలు కేసర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, కుంకుమ పువ్వు లేదు కాబట్టి మనం కేసర్ కలర్ వేస్తాం. ఇది జస్ట్ 2-3 డ్రాప్స్ లో వేయాలి. ఎక్కువ వేస్తే మొత్తం రెడ్ కలర్ అయిపోతుంది. ఇప్పుడు అసలు ఏం చేద్దాం అంటే దీన్ని క్లాత్ ఒకటి తడిపేసేసి ఓకే చుట్టూ పెట్టాలి గిన్నెకి. ఆవిరి బయట పోకుండా ఉండాలన్నమాట. ఈ ఆవిరి మొత్తం బయటికి వెళ్ళకుండా ఇప్పుడు అన్ని మూత పెట్టేసాం కదా మనము, ఆవిరి పోకుండా తడిపిన బట్ట పెట్టాలి. తడిపిన బట్ట పెట్టాలి, చుట్టేసి పెట్టి పైన హెవీగా ఉండడానికి పెద్ద బరువు ఏదైనా పెట్టాలి. బరువు అంటే కింద పెన్నం పెట్టేసాం వేడికి, పైన ఇది పెట్టాలి ఆవిరి బయట పోకుండా సీల్ చేసినట్టు. ఓకే, లేదంటే మనం బట్ట లేకపోతే గోధుమ పిండి తడిపేసేసి రోల్ చేసేసి అది కూడా చుట్టూ పెట్టి మూత పెట్టవచ్చు. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. క్లాత్ లేకుంటే గోధుమ పిండి తడిపేసేసి దానిపైన మూత పెట్టి హెవీగా పెట్టాలన్నమాట ఆవిరిపోకుండా. ఒక 20 minutes లో అది రెడీ అయిపోతుంది. 20 minutes. అట్లాగే ఆవిరి మీద ఉడుతుంది. మన నీళ్ళు ఆయిల్ అంతా ఏం వేయలేదు కదా, తడి మీద ఆవిరి తోటి ఉడికిపోతుంది రైస్ అండ్ చికెన్ ఒకటేసారి. జ్యోతి గారు ఇది రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయిందమ్మా. ఇప్పుడు వాసన వస్తుంది కదా, అంటే రెడీ అయినట్టే. ఓకే, ఇది ఫస్ట్ తీసేద్దాం. తీసేసి రెడీ అయిపోయింది. కలర్ఫుల్ గా ఉంది, స్మెల్ కూడా వేస్తుందండి. ఇట్లా రైస్ చికెన్ కలిపి ఓకే, రెండు కలిపి తీసుకోవాలి. ఇది స్టవ్ ఆర్పిద్దామా? ఆపేసి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. టేస్ట్ చూడండి ఎలా ఉందో. ఓకే, జ్యోతి గారు చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుందండి. ఇందులో మసాలా మొత్తం చికెన్ కి బాగా దట్టంగా పట్టింది, చాలా బాగుందండి. చికెన్ దమ్ బిర్యానీ నేను టేస్ట్ చేశాను, మరి మీరు టేస్ట్ చేయాలనుకున్నారా? చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం ఏంటో మరోసారి చూద్దాం. చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, బాస్మతి రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పాలు, కారం, పసుపు, సాల్ట్, పెరుగు, నిమ్మరసం, ఆయిల్, నెయ్యి, కేసరి రంగు. తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయలు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి.
దాంట్లో క్రిస్పీగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా క్రష్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో కొద్దిగా నిమ్మరసం వేసి ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. నీళ్లు మరిగించి దాంట్లో దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు, ఉప్పు వేసి దాంట్లో కడిగి 10 నిమిషాలు నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. వేరే గిన్నెలో ఆయిల్ వేసి దాంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేయాలి. దాంట్లో కొద్దిగా ఉడికిన రైస్ ని వాటర్ వడకడుతూ చికెన్ గిన్నెలో ఈక్వల్ గా వేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, పాలు, కేసరి కలర్ వేయాలి. తర్వాత ఒక తడిపిన క్లాత్ ని గిన్నె చుట్టూ పెట్టి దానిపై ప్లేట్ పెట్టి బరువు పెట్టాలి. 20 నిమిషాల తర్వాత చికెన్ కర్రీతో సహా బయటకు తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. జ్యోతి గారు నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ మనం మిర్చి కసాలం చేద్దాము. మిర్చి కసాలం. ఇది బిర్యానీకి మంచి కాంబినేషన్. ఇది మిర్చి మన బిర్యానీకి మంచి కాంబినేషన్. బిర్యానీకి మంచి కాంబినేషన్. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చెప్తారా? మిర్చి కసాలం కావాల్సిన పదార్థాలు: మిరపకాయలు, టమాటా, వేయించిన ఉల్లిపాయలు, నువ్వులు, పల్లీలు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, పసుపు, కారం పొడి, సాల్ట్, ఆయిల్. మిర్చి కసాలంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, మరి దాన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ ఏంటి చెప్తారా? సరే, ముందు ప్యాన్ పెట్టుకుందాము. నేను Okay. గ్యాస్ ఆన్ చేసేసి. ఇదెక్కడ నేర్చుకున్నారండి? ఇది బిర్యానీ కాంబినేషన్ కదా, చేయాలి, తప్పకుండా నేర్చుకోవాలి. ఓకే. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. ఓకే. మనము మిరపకాయలని ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టుకున్నాము. మిరపకాయలని ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాము లైట్ గా. ఓకే. అంటే ఇది మొత్తం అంటే వేగాలి కదా ఆయిల్ లో? కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఓకే. మళ్ళీ కర్రీలో మసాలా అన్నిట్లో ఫ్రై అవుతుంది. అంటే ఎందుకు దాన్ని ఫ్రై చేసుకుంటాం? అండ్ టేస్ట్ బాగుంటుంది. తర్వాత పులుసులో ఎక్కువ మెత్తపడకుండా ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ మసాలా అంతా కలుపుకున్నాము. ఈ చింతపండు పులుసు. చింతపండు పులుసు ఎంత తీసుకున్నారు? 1 కప్పు. 1 కప్పు. పసుపు. ఓకే. కారం. 1 స్పూన్ కారం సరిపోతుందా? 1 స్పూన్ కారం. ఓకే. డైరెక్ట్ పులుసులోనే మసాలాలన్నీ కలుపుతాం. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. ఇదంతా తీసుకున్నా? 1 టీ స్పూన్. 1 టీ స్పూన్. మనం ఈ మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాము. అంటే ఇదే మసాలా పేస్ట్ అండి? విడిగా వేరే మసాలా, మిర్చి కసాలం స్పెషల్ మసాలా అన్నమాట. ఇది మిర్చి కసాలం స్పెషల్. ఇందులో ఏమేమి యాడ్ చేస్తారండి? కొబ్బరి, జీలకర్ర, మెంతులు, పల్లీలు, నువ్వులు. కొబ్బరి, జీలకర్ర, మెంతులు, పల్లీలు, నువ్వులు అన్ని ఫ్రై చేసి పొడి చేసుకుని పేస్ట్ చేసాం అన్నమాట. అంటే ఇది మొత్తం ఇలా లిక్విడ్ లో ఎలా అయిపోయింది? అంటే వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి, Water పౌడర్ వేసి. కాకుండా. ఓకే. పేస్ట్ చేసుకుని దీంట్లో కలుపుకుందాం. ఓకే అండి. మొత్తం డైరెక్ట్ ఇదే చింతపండు పులుసులోనే ఇది కూడా యాడ్ చేసుకుంటాం. చిక్కగా ఉండాలి కదా అది? చిక్కగా ఉంటుంది. మనం మిరపకాయలు ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఓకే. ఇక దాంట్లో సాల్ట్ ఏం యాడ్ చేయలేదు? వేసాం కదా, దాంట్లో ఉంది ఆ పేస్ట్. అవసరం లేదు. దీంట్లో పులుసులోనే అన్ని వేసుకుంటాను. ఓకే. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఈ మసాలా అంతా అంటే ఈ మసాలానే వేసిస్తాం. ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మిరపకాయలు వేసుకుంటాం. ఉడికే అప్పుడు వేయాలి. ఇప్పుడు మసాలా కుక్ కావాలన్నమాట ఇది. ఓకే. మనము ఓన్లీ బిర్యానీకి ఓన్లీ మిర్చి కాకుండా అన్ని టైప్స్ ఆఫ్ మసాలాలు చేసుకోవచ్చు కదా? మసాలా వంకాయ, గుత్తి వంకాయ చేసుకోవచ్చు. Okay. మిర్చి కసాలను, దాల్చా ఉంటుంది, దాల్చా. చట్నీ కాంబినేషన్స్ అన్నమాట ఇది. ఓకే. మనకి ఏది తినాలనిపిస్తే అది చేసుకోవచ్చు.
వెజ్ బిర్యానీకి అయితే వంకాయ మసాలా బాగుంటుంది కదా. వెజ్ బిర్యానీ అయితే గుత్తి వంకాయ చేసుకోవచ్చు, లేకపోతే ఆలు కుర్మా కూడా చేసుకోవచ్చు. ఆలు కుర్మా. ఓకే. ఎక్కువ నాన్ ఐటమ్స్ కి అయితే మిర్చి కసాలని యూజ్ అవుతుంది కదా. బిర్యానీకి అయితే బెస్ట్ కాంబినేషన్ మిర్చి కసాలని. ఓకే. వెజ్ బిర్యానీ అయితే మనం ఆలు కుర్మా కానీ మసాలా వంకాయ కానీ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మసాలా సగం ఉడికింది కదా, మనం ఈ ఫ్రై చేసుకున్న మిర్చి వేసుకుందాం. ఓకే. డైరెక్ట్ వేసేసుకుంటాం. డైరెక్ట్ ఫ్రై చేసాం కదా ఆల్రెడీ. 2-3 టమాటాలు కూడా వేసుకోవచ్చు. టమాటాలు మనం డీప్ ఫ్రై చేయమా? లేదు, అలాగే వేసుకోవచ్చు. అంటే కట్ చేయకుండా అలాగే వేసుకోవచ్చు, ఏం కాదు. కొంచెం హీట్ తక్కువ చేసేసి. టమాటా ఎందుకు వేసుకున్నామండి? అది మనం జస్ట్ టేస్ట్, వేయకుండా ఏం కాదు. ఓకే. ఓన్లీ మిర్చితో కూడా చేసుకోవచ్చు, మీరు టమాటా వేసుకోవచ్చు. ఓకే. ఇది మొత్తం ఇప్పుడు బాయిల్ అవ్వాలా? కొద్దిసేపు. ఇది ఉడికిపోయినట్టుంది కదండి. ఇప్పుడు మిర్చి రెడీ అయిపోయింది, చూద్దాము. ఓకే. మొత్తం బాయిల్ అయిపోయింది కదా. బాయిల్ అయితే ఉడికిపోయింది. మొత్తం ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది కదా. వచ్చేసింది, మొత్తం వాటర్ అంతా అయిపోయింది, ఆవిరి అయిపోతుంది. ఓకే. కర్రీ సర్వ్ చేసుకుందాం. ఆ టమాటా కూడా అలానే ఉండిపోతుంది, మనము ముక్కలు చేసేస్తే అది మెత్తగా పడిపోతాయి అనమాట. ఓకే. మరి ఆ పులుపు అనేది ఇంకొక దిగదు కదండి మనం. లైట్ గా ఉంటే ఏం కాదు. ఓకే. మళ్ళీ అది టమాటా కర్రీ అయిపోతుంది. ఓకే. టమాటా ఫ్లేవర్ కాకుండా జస్ట్ మనం లుకింగ్ కోసం అని టమాటా వేసుకున్నాం. మిర్చి కసాలం రెడీ అండి, టేస్ట్ చూడు ఇక్కడ. ఓకే అండి. మిర్చి కసాలం టేస్ట్ చేసి జ్యోతి గారికి ఎలా ఉందో చెప్తామా? జ్యోతి గారు, మిర్చి కసాలం చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, ఘాటు ఘాటుగా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. జ్యోతి గారు, మా వ్యూయర్స్ కి చికెన్ దమ్ బిర్యానీ అలాగే మిర్చి కసాలం పరిచయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ కిరణ్. నాకు ఈ అవకాశం ఇచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకి ధన్యవాదాలు. చూశారు కదా, జ్యోతి గారు పరిచయం చేసిన 2 అద్భుతమైన వంటకాల్ని. మరిన్ని కొత్త రుచులతో మళ్ళీ మీ ముందుంటుంది మీ కిచెన్ 65. అంటిల్ దెన్ బై బై.